మరో బ్రేకింగ్ చూస్తే అల్లూరు జిల్లాలో ఫుడ్ పాయిజన్ అయింది. జీకే వీధి మండలం జర్రెల బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 24 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. విద్యార్థుల సిబ్బంది ఆసుపత్రికి తరలించింది. అల్లూరు జిల్లాలో ఫుడ్ పాయిజన్ అయింది. జీకే వీధి మండలం జర్రెల బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 24 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. విద్యార్థులను సిబ్బంది ఆసుపత్రికి తరలించింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ జానుతున్నారు. చంద్రశేఖర్, ఏంటి అసలు ప్రస్తుతం విద్యార్థుల కండిషన్ ఎలా ఉంది? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? అసలు ఏం జరిగిందని చెప్తున్నారు? సతీష్, చూసుకుంటే అల్లూరు జిల్లాలో 24 మంది గురుకుల పాఠశాలకు సంబంధించిన బాలురు అస్వస్థకు గురైనటువంటి ఘటన స్థానికంగానే కలకలం రేపుందని చెప్పి నిన్న సాయంత్రం సమయంలో ఆశ్రమ పాఠశాలలో ఇచ్చినటువంటి ఆహారాన్ని తీసుకున్నటువంటి బాలురు ఉదయానికల్లా వాంతులు విరేచనాలతో కూడా వారంతా కూడా తీవ్ర అస్వస్థకి గురయ్యారు. ఈ సంగతి గమనించినటువంటి ఆశ్రమకు సంబంధించినటువంటి ఏదైతే వసతి గృహం ఉందో వసతి గృహానికి సంబంధించినటువంటి వార్డుని అయితే వెంటనే బాలుర్ని అయితే స్థానిక హాస్పిటల్కి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా తీసుకుంటే ఇటీవల కాలంలో ఇటు అల్లూరు జిల్లాలో కావచ్చు, అటు మన్యం పార్వతీపురం జిల్లాలో కావచ్చు, ఒడిశా గురుకుల బాలురు బాలికల పాఠశాలలో ఎప్పటికప్పుడే ఈ ఘటనలన్నీ కూడా ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మొన్న మధ్యకాలంలో జరిగినటువంటి మన్యం జిల్లా పార్వతీపురం సంబంధించినటువంటి ఏదైతే అక్కడ జరిగినటువంటి జాండీస్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో జాండీస్ లక్షణాలు అంతా కూడా ఒక్కసారిగా వెళ్లి చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా చూసుకుంటే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి గురుకుల పాఠశాలలో విద్యార్థులంతా కూడా తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దాదాపు 24 మంది విద్యార్థులు అక్కడ ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థకు గురైనట్లయితే అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది అంతా కూడా గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించిన తర్వాత అక్కడైతే వారందరికీ ప్రథమ చికిత్స అయితే అందిస్తున్నారు. ముఖ్యంగా చూస్తుంటే వారంతా వారి ఆరోగ్యం ప్రస్తుతం అయితే నిలకడగా ఉన్నట్లయితే సమాచారం అయితే అవుతుంది. అయితే సంఘటన తెలుసుకున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు అయితే ఆ ప్రాంతానికి అయితే చేరుకున్నారు. అసలు ఏ విధంగా వారంతా కూడా అస్వస్థకు గురయ్యారో దానిపైన అయితే పూర్తిగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా అసలు ప్రధాన కారణం నుంచి నిన్న రాత్రి ఇచ్చినటువంటి ఆహారంలో ఏం కల్తీ అయిందనే దానిపైన అయితే వారంతా కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయానికి అయితే తెలిసేటటువంటి పరిస్థితి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో ఈ జరల ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్నటువంటి పిల్లల్లో దాదాపు ఒక 30 మంది పిల్లలు మరి ఫుడ్ పాయిజన్ జరిగింది. ఇక్కడ ఫుడ్ పాయిజన్ ఏ రకంగా జరిగిందని చెప్పేసి మేము ఆరా తీసేసరికి ఏ రకమైనటువంటి పద్ధతిలో మనకి టీచర్స్ తెలియజేశారు అనేసి అనుకుంటే, అంటే ప్రభుత్వం సప్లై చేస్తున్నటువంటి పాలుని స్టాక్ చేసి దాన్ని పెరుగుగా మలిసి పిల్లలకి పట్టడం జరిగింది. ఈ పెరుగుని తిన్న పిల్లలందరూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు మరి వాంతింగ్లు, విరేచనాలు ఇవన్నీ కూడా అయ్యి ఆ తలనొప్పి, జ్వరంతో చాలా విపరీతంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి చర్యలు జరగకుండా మరి స్కూల్ యాజమాన్యం కూడా సరైనటువంటి బాధ్యత వహించాలి. సో ఏదైతే మరి ప్రతిసారి కూడా చూస్తూ ఉన్నామో ఏపీ అండ్ తెలంగాణలో కూడా మరి పాలు ప్యాకెట్లు తయారీదారులు కూడా ఏంటంటే అనేక కెమికల్స్, అంటే ఒక బేకరీ షాప్లో వాడాల్సినటువంటి ఏదో పౌడర్ ఉంటుందట, ఆ పేరు నాకు కూడా తెలియదు. ఆ పౌడర్ని అంటే పాల చిక్కగా ఉండడానికి ఆ పాల కేంద్ర తయారీదారులు వాడుతూ ఉంటారు. సో ఆ పాల కేంద్ర తయారీదారులు వాడేటటువంటి పౌడర్ దాని మూలంగా అనేక రోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది. బీపీ, షుగరు, థైరాయిడ్ అండ్ కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు రావడానికి అవకాశం ఉంది. అదే పెరుగుని ఏంటంటే ఆ పాల ప్యాకెట్లతో తయారు చేసినటువంటి పెరుగుని పిల్లలకి పెట్టడం ద్వారా ఈరోజు పూర్తి స్థాయిలో మరి 30 మంది పిల్లలు వాళ్ళ ఆరోగ్యం వికటించి ఈరోజు హాస్పిటల్కి చేరినటువంటి పరిస్థితి.